ఇక్కడ ఒక పాయింట్ అండి, మామూలుగా కొండల్ని ఎడ పింగళ సుషుమ్న ఆధార చక్రాలు ఇలాంటివి అన్నప్పుడు సో కాల్డ్ ఐటీ ప్రొఫెషనల్ బాగా యంగర్ జనరేషన్లో ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు లేదా నాస్తికులు ఇది ఇంత ట్రాష్ అండి అనే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అలా అందరం తప్పని అన్నాయి, ఎవరి అభిప్రాయం వాళ్ళది కాదు. కానీ పాయింట్ ఏంటంటే 1 minute అండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే మన యొక్క దీంట్లో శ్వాసకు సంబంధించి ఇందాక మీరు మాట్లాడిన వాటి యాక్చువల్గా మనకి 3 ప్రశ్నలు ఉన్నాయి, దాని పైన అడుగుతాం. ఒకటి శ్వాసకు సంబంధించింది, 2 స్పైనల్ కార్డు సంబంధించింది, 3 బ్రహ్మరంధ్రం అనే పదం వాడారు. పిల్లలు పుట్టినప్పుడు ఇది చాలా ఇక్కడ మెత్తగా తర్వాత ఇది బ్రహ్మరంధ్రం ఏంటి, దీన్ని ప్రాచీన మనులు ఈ బాగా భాషలో చెప్పడం ప్రయత్నించారు. వాళ్ళు చెప్పింది మాత్రం ఇవాళ సత్యమే. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి, మనిషి ఆనందంగా ఉండడానికి, మనిషిగా ఉండడానికి ఇచ్చారు. వీటిలో శ్వాస, మామూలుగా శ్వాస అన్నప్పుడు మనకి ఓకే ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ఉంటాయి, ఇవన్నీ చూస్తాం. కానీ ప్రాణము, ఉదానము, వ్యానము, సమానము, అపానము అంటే శ్వాసని ఇన్ని రకాలుగా చెప్పిన కారణం ఏంటంటారు? దానికి ఇందాక మీరు చెప్పిన క్లీన్జింగ్ సంబంధం ఏంటి? ఆ శ్వాస వ్యవస్థ బాడీని బ్యాలెన్స్ చేసేవి ఉంటాయండి. అంటే నీ బాడీ 98.6 degreesలోకి లాక్ చేయడం అనేది హూ ఈజ్ కంట్రోలింగ్? ఈ వాయువు కంట్రోల్ చేస్తుందండి. ఒకటి ఎక్స్క్రిటరీ సిస్టమ్, అది వెళ్ళడానికి కావాల్సిన ఒత్తిడి. కొంతమంది పిల్లలకి నువ్వు ముక్కితే కొంచెం ఫ్రీ మోషన్ అవుతుందని చెప్తూ ఉంటాం. సో అది ఈ ప్రాణవాయువుకి సంబంధించిందండి. ఇన్ని వాయువులు కలిసి 5 రకాలే కదండి, మొత్తం 10 రకాలు ఉంటాయి. 10 రకాలు ఉంటాయి. ఈ 10 రకాల యొక్క వాడకం, దాని మధ్యన ఒక రిథం ఉంటుంది, దాన్ని డాన్స్ చేయించవచ్చు. అంటే ఇందాక ఇంకొక పదం కూడా వాడాను, ప్రాణయజ్ఞం. ఈ యజ్ఞంతో ఏం చేస్తాం? ఈ యజ్ఞం వల్ల ఏమొస్తుందంటే ప్యూర్గా ఇప్పుడున్న జనరేషన్కి అర్థం అవ్వాలి అంటే, వెన్ వాళ్ళు పరిగెట్టారనుకోండి బాడీ విల్ గెట్ ఎగ్జాస్టెడ్, అంటే కొంచెం పీక్స్కి వెళ్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు. ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్ ఎనర్జీ ప్రొవైడర్ ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళు శాంతి పడేదాకా. సో అంటే ఒక ఏటీపీ అని ఉంటుందండి, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. సో ఇట్ ఈస్ లైక్ ద ఇగ్నిషియా. సో అది ఒకటి ఇలా రాజుకుంది, దాన్ని మెయింటైన్ అవ్వాలి. సో వాటికి కావాల్సిన ధాతువులతో ఏర్పడ్డ శరీరం కదా, 94 ధాతువులతోటి హ్యూమన్ బాడీ విల్ బీ లైక్ కదండి. అలా ఉంటున్నప్పుడు ఆ కాంబినేషన్స్లో ఒకటి ఎక్కువ అవ్వచ్చు, ఒకటి తక్కువ అవ్వచ్చు, ఇంబ్యాలెన్సెస్ విల్ బి దే.